నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పిల్లలని వాళ్ళు ఓవర్ యాక్టివ్గా ఉన్నారు, హైపర్ యాక్టివ్గా ఉన్నారు, చాలా స్లో లెర్నర్స్, బోల్డ్ అన్ని పేర్లు పెట్టేస్తుంటాం. వాళ్ళు మనం అనుకున్నట్టుగా యాక్ట్ అవ్వకపోతే, మనం అనుకున్నట్టుగా వాళ్ళు రియాక్షన్స్ ఇవ్వకపోతే, ఎందుకని పిల్లలకి మనం ఒక స్లో లెర్నర్ అనో హైపర్ యాక్టివ్ అనో ఇంకో రకమైనటువంటి పేర్లని ఎందుకు పెడుతున్నాము? వారిని ఎలా మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది? యాజ్ ఎ పేరెంట్ ఒక పేరెంటింగ్ అనేది ఎలా ఉండాలి? ఎవరిని మౌల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఎవరు ఎలా మారాలి? ఇది ఒక సున్నితమైనటువంటి అంశం అయినప్పటికీ సీరియస్గా చర్చించాల్సినటువంటి అంశం కూడా. అందుకే ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు మేఘనా గారు. తను ఎడ్యుకేషనలిస్ట్, చైల్డ్ సైకాలజిస్ట్, ఒక పేరెంట్ అండ్ ఫౌంటైన్ హెడ్ గ్లోబల్ స్కూల్ ఫౌండర్ కూడా. మేఘనా గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. సో చిల్లు పిల్లల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈవెన్ ఒక 1 year వచ్చింది, 1 year దగ్గర నుంచి మనం చెప్పిన మాట వినట్లేదు, లేదు చాలా విపరీతమైన అల్లరి చేస్తున్నాడండి, టీవీ స్టాండ్ పడేస్తాడు, బుక్స్ పడేస్తాడు, అన్ని చించి పడేస్తూ ఉంటారు. అమ్మాయిలు అంతే, అబ్బాయిలు కూడా అంతే. అందరూ ఇలా చేస్తున్న, పక్కింట్లో వాళ్ళు చెయ్యట్లేదు, వీళ్ళు ఎందుకండి ఇలా ఉన్నారు, ఆయన చెప్పిన మాట కూడా వినట్లేదు, ఇంత స్లో లెర్నర్ ఏంటి, నడకింత స్లోగా నడుస్తున్నాడు, లేకపోతే తిండి ఇంత స్లోగా తింటుంది ఏంటండి మా పాప, ఇలాంటివన్నీ పెట్టుకొని అది అలాగే క్యారీ అవుతూ ఉంటుంది కదా. ప్రాబ్లం ఎక్కడొస్తుందండి అసలు? మనం దేన్ని చూసి సమస్య అనుకుంటున్నాం? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. జనరల్గా చూస్తే మైండ్ సెట్ ఈజ్ ద ప్రాబ్లం టుడే. ఒక పేరెంట్గా వాళ్ళు పేరెంటింగ్ మైండ్ సెట్లోకి షిఫ్ట్ అయినప్పుడే, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి వాళ్ళకి ఉన్నప్పుడే పిల్లల్ని ఇలా కాయిన్ చేయకుండా పెంచగలుగుతారు. లేదు అని అంటే కొంతమంది ఏం చేస్తారు, దే విల్ సమ్హౌ గివ్ అప్ అండ్ సే పిల్లలు అలాగే ఉంటారు, పిల్లలు అంటే అలా అల్లరే చేస్తారు. ఆ అల్లరి ఏ లెవెల్కి వెళ్ళిపోతుంది అని అంటే పక్కనున్న వాళ్ళని అంటే కొట్టటము, గిచ్చటము, కొరికేయటము వరకు కూడా వెళ్ళిపోతుంది. అయినా కూడా వాళ్ళని కరెక్ట్ చేయరు కొంతమంది. సో ఆ ఎక్స్ట్రీము కరెక్ట్ కాదు. వీళ్ళు అల్లరి చేసేస్తున్నారు అని చెప్పి మాటికి కంప్లైనింగ్ చేయడము కూడా కరెక్ట్ కాదు. సో దానికి రీజన్స్ అనేవి చాలా ఉంటాయండి. సో అక్కడ ఈజ్ ఇట్ బికాస్ ద చైల్డ్ ఈజ్ హైపర్ యాక్టివ్ బికాస్ ఆఫ్ ద ఫుడ్, వాళ్ళు తింటున్న ఫుడ్ ఎలాంటిది, వాళ్ళు ఏ టైంలో తింటున్నారు కూడా చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు అని అంటే ప్రతి ఒక్క బాడీలో మన ఆర్గన్స్ దానికి ఒక టైమింగ్ ఉంటాయి. అంటే దే యాక్ట్ దేర్ బెస్ట్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైమింగ్ అనమాట. పొద్దున్నే 8 లోపు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెడితే అది 100% జీర్ణం చేసుకొని బాడీకి ఇవ్వాల్సిన ఎనర్జీ ఇస్తుంది. సో 8 వరకు నిద్రపోపెట్టి ఆ తర్వాత లేపి పిల్లలకి ఫుడ్ పెట్టినప్పుడు ఇలా కొన్ని ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. సో వీ హ్యావ్ టు ఫాలో దేర్ బాడీ క్లాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో టు స్టార్ట్ ఫ్రమ్ బాడీ క్లాక్ నుంచి ఫాలో అయ్యి వాళ్ళకి ఏమి ఇస్తున్నాము, ప్రాసెస్డ్ ఫుడ్ ఇస్తున్నామా, ఆర్గానిక్ ఫుడ్ ఇస్తున్నామా, ఒంటికి ఏది మంచిది ఏది కాదు అనే ఆ విచక్షణ ఉన్నప్పుడు వాళ్ళ పొట్టలోకి ఏం వెళ్తుంది పట్టి, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము. ఇప్పుడు మనకి హై ఎమోషన్స్ ఉన్నాయి అనుకుందాం. యూజువల్గా హ్యూమన్ బీయింగ్ అంటే ఎమోషన్స్ ఉంటాయి, కానీ కొంతమందికి ఏంటి అని అంటే ఎమోషన్స్ చాలా హైగా ఉండి వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. అది పిల్లలు చూస్తూ ఉంటారు ఆ సినారియోస్ అండ్ సిచ్యువేషన్స్లో. సో దే విల్ థింక్ దట్ ఇట్ ఈస్ నార్మల్. సో పిల్లలు కూడా అలాగే బిహేవ్ చేసి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో పిల్లలు ఏం చేస్తారంటే ఫస్ట్ దే విల్ టెస్ట్ వాటర్స్ అనమాట. చాలా స్మార్ట్ బీయింగ్స్ పిల్లలు అంటే. సో ఫస్ట్ టైం చేసినప్పుడు మీరు వదిలేస్తే, సో నెక్స్ట్ టైము ఇంకొక నెక్స్ట్ లెవెల్కి మనకి చుక్కలు చూపిస్తూ ఉంటాం అనమాట. ఆ తర్వాత ఇంకో నెక్స్ట్ లెవెల్కి. సో దే విల్ స్లోలీ ఇంప్రూవైజ్ ఆన్ దేర్ అల్లరి. ఇప్పుడు స్టార్టింగ్లో కనుక ఏదైనా అల్లరి చేస్తుంటే మనం వాళ్ళని ఓకే, యూజువల్గా వాళ్ళు ఎందుకు అల్లరి చేస్తారు అని అంటే టు గెయిన్ యువర్ అటెన్షన్. చిన్నపిల్లలు అయితే దే వాంటెడ్ దేర్ పేరెంట్స్ టు లుక్ ఎట్ దెమ్ ఆర్ ద నాయనమ్మో అమ్మమ్మో తాతగారు ఎవరో వాళ్ళని మాట్లాడాలి, కాకుండా వాళ్ళు ఫోన్లో మాట్లాడుతున్నారు లేకపోతే ఇంకొకటి ఏదో చేస్తున్నారు, నాతో టైం స్పెండ్ చేయట్లేదు అనే ఒక రీజన్ తోటి వాళ్ళ అటెన్షన్ దొరకట్లేదని అల్లరి మొదలు పెడతారు. సో అప్పుడు ఏం చేస్తాం మనం, ఫస్ట్ టైం అట్లా అల్లరి చేసినప్పుడు ఏం చేస్తాము, చేసే పని పక్కన పెట్టేసేసి ఎందుకు అలా అల్లరి చేస్తున్నావు అని వాళ్ళ మీద మనం అరవటమో లేకపోతే వాళ్ళని కరెక్ట్ చేయటమో వెళ్తాం కదా. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది నాకు అటెన్షన్ ఇచ్చారు వీళ్ళు అని. సో అలా
ఎప్పుడైనా వాళ్ళకి అటెన్షన్ కావాలి అన్నప్పుడల్లా విపరీతంగా అల్లరి చేయటం కామనేనండి. అయితే కాయిన్ చేయకుండా ఉండగలగాలి పేరెంట్. వాట్ ఈస్ ద రీజన్? ఇప్పుడు అక్కడ మేబీ ద చైల్డ్ వాంటెడ్ టు కన్వే సంథింగ్. 1 year బేబీ కానివ్వండి, 3 years బేబీ కానివ్వండి, 13 years చైల్డ్ కానివ్వండి. 13 yearsలో మనం టాంట్రమ్స్ అంటాం, చిన్నప్పుడు అల్లరి అంటాం. యా, సో టీనేజ్ వచ్చింది కాబట్టి ఆ టైంలో పక్క వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారు. అవును. కానీ వాట్ ఐ ఫీల్ ఇస్ పేరెంటింగే కాకుండా హౌ డు యూ క్రియేట్ అన్ ఎన్వైరన్మెంట్ అరౌండ్ దెమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలకి ఎలాంటి ఎన్వైరన్మెంట్ ఇస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంట్ పేరెంటింగ్లో. చుట్టుపక్కల అంటే వాళ్ళ నేబర్హుడ్ ఎలా ఉంది, అక్కడ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, బికాస్ దీస్ ఆర్ ఆల్ ద ప్లేసెస్ వేర్ చిల్డ్రన్ విల్ పిక్, రైట్? అండ్ ఈ రోజుల్లో ద స్క్రీన్, దాట్స్ అనదర్ థింగ్ ఆల్ టుగెదర్. సో వేర్ ద చిల్డ్రన్ విల్ పిక్ ఫ్రమ్. గొడవ చేస్తున్నారు, అన్నం తినట్లేదు, నిద్రపోవట్లేదు, చెప్పిన మాట వినట్లేదు, ఏదో ఒకటి మొబైల్ ఇద్దాము, లేకుంటే ప్యాడ్ ఇద్దాము, ట్యాబ్ ఇద్దాము, లేకపోతే టీవీ చూపిద్దాము. సో అది మనం ఈజీ అని అనుకుంటాము. కాకపోతే ఇప్పుడు పలానాది విషము అని తెలిస్తే పిల్లలకి పెడతామా? ఎగ్జాక్ట్లీ. అది ఎంత విషము అని తెలవాలి అని అంటే బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది పిల్లలకి, ఒక హ్యూమన్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అనేది మనం కనుక రియలైజ్ అవుతే ఇవన్నిటి నుంచి కూడా ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. చిన్నగున్నప్పుడు పిల్లలు అన్నం తినట్లేదు, ఎందుకని తినట్లేదు అని అంటే వాళ్ళకి అది ఏంటో తెలియదు. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఎవరైనా నోట్లో ముద్ద పెడతాను అంటే మీరు ఊరుకుంటారా? మీరు ఇష్టపడతారా? పడం. అలాగే పిల్లలకి కూడా అసలు అది ఏంటో తెలియకుండా అను అని చెప్పి చిన్నప్పుడు నోట్లో కుక్కేస్తూ ఉంటారు. అదే ఓపిగ్గా కూర్చొని, నానా ఈరోజు మనం పప్పు అన్నం తిందామా, అందుట్లో మమ్మీ పప్పులో కొంచెం నెయ్యి వేసిందంటే, వెనకట పెద్దవాళ్ళు ఆకేసి పప్పు వేసి నెయ్యి వేసి అని చెప్పి అలా చేతిలో పెట్టి నీకో ముద్ద అని అన్నప్పుడు వాళ్ళు ఈ ఆటతోటి నోరు తెరిచినప్పుడు నోట్లో అన్నం ముద్ద పెట్టేవాళ్ళు. అప్పుడు ఏంటి అంటే దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ప్రాసెస్. అంటే అక్కడ ఏముంది అంటే గిన్నెలో అన్నంలో పప్పులో నెయ్యి వేసాను, నీకొక ముద్ద అని చెప్పి పిల్లలకి మనం పెట్టి పెంచేవాళ్ళం వెనకట. ఇప్పుడు ఆ ప్రాసెస్ పోగొట్టి ట్యాబ్ ముందు పెడితే ఆ ట్యాబ్లో ఏదో వస్తూ ఉంటే వీళ్ళు ఏదో తింటా ఉంటే మెకానికల్ గా నోరు తెరుస్తారు, నోట్లో ఎందుకు అని అంటే తొందరగా అయిపోవాలి పని అనే ఒక రీజన్ తోటి. కానీ ఆ తిన్న తిండి ఒంటికి పట్టదండి. ఎప్పుడైనా కూడా ఒంటికి ఎప్పుడు పడుతుంది అని అంటే నేను తింటున్న తిండి కాన్షియస్గా అవేర్నెస్తో తిన్న తిండే ఒంటికి పడుతుంది. ఈ రోజుల్లో మంచి మంచి ఫ్యామిలీస్లో నుంచి వచ్చిన పిల్లలకి కూడా ఈ డెఫిషియన్సీ ఉంది, ఆ డెఫిషియన్సీ ఉంది, ఊరికనే దే ఆర్ ఫాలింగ్ సిక్ అని చెప్తూ ఉంటారు. మన ఎడ్యుకేషన్ మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళి మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోగలిగేటట్టు ఉండాలి. కానీ ఎందుకని అని అంటే, ఒకటి పిల్లల్ని ఎండలోకి వెళ్ళనివ్వరు. విటమిన్ డి లేనప్పుడు మీరు ఎన్ని పెట్టినా కూడా బ్లడ్ అబ్జార్బ్ చేసుకోదు. పిల్లల్ని వర్షంలో తడవనివ్వరు. మొలకెత్తుతారా? కాదు కదా. వర్షంలో తడిస్తే జలుబు వస్తే జ్వరం వస్తుంది అనే భయం కొద్ది. కానీ విటమిన్ కే ఉంటుంది వర్షం నీళ్ళల్లో. సో ఇవన్నిటిని బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పెంచుతాయి ఇవన్నీ కూడా. కానీ అవన్నిటిని తీసేసి దూరంగా పెట్టి వాళ్ళని ఒక ఏసీ రూముల్లోనో, ఏసీ బస్సుల్లోనో, ఏసీ కారుల్లోనో పెంచేస్తున్నాం. సో ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి పెరగాలి? మట్టిలో ఆడుకుంటే ఎలర్జీస్ వస్తున్నాయనో, లేకుంటే అది డస్ట్ అనేది ఫామ్ అవుతుంది, అది అలాగే క్యారీ చేస్తారు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో మట్టిలో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ దే వెరీ హెల్దీ ఫర్ ద బాడీ. మీరు లాస్ట్ టైం చూసుకున్నట్టయితే కరోనా టైంలో ఎవరికి కరోనా వచ్చింది ఎవరికి రాలేదు అని ఒక చిన్న స్టాటిస్టిక్స్ తీసుకుంటే దాంట్లో తెలిసిపోతుంది మనకి. పొలం పనులు చేసుకునే వాళ్ళకి ఎవరికి కరోనా రాలేదండి. కన్స్ట్రక్షన్ పని చేసే వాళ్ళకి ఎవరికి కరోనా రాలేదు. కరోనా వచ్చిందల్లా ఇంట్లో అలా అంటే ఫిజికల్గా వర్క్ చేయకుండా ఎక్కువగా అలా ఇంట్లో ఉండే వాళ్ళకే వచ్చింది. ఎందుకు అని అంటే నేను పర్సనల్గా మా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. మధ్యలో చూసినప్పుడు వాళ్ళందరూ చక్కగా నాటేస్తున్నారు. నేను ఆశ్చర్యపోయాను, మీకు భయం లేదా అని అంటే. నాకు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మట్టిలో ఉన్నంత పవర్ ఇంకెక్కడ ఉండదమ్మా, ఏమో ఇవాళ వరకైతే మాకెవ్వరికి రాలేదు అని అన్నారు. సో వెన్ ఐ వెంట్ బ్యాక్, వెన్ ఐ స్టడీడ్,
అందులో తెలిసింది ఏంటి అని అంటే మట్టిలో ఉండే మైక్రోన్యూట్రియంట్స్ కానివ్వండి, ఆర్గానిజమ్స్ కానివ్వండి, అవి న్యాచురల్గా ఎన్హాన్స్ చేస్తుంది బాడీని. అందుకే పిల్లల్ని బీచ్లకి తీసుకెళ్ళి అక్కడ ఆడిచ్చేవాళ్ళు షూస్ లేకుండా కాళ్ళు నడవమని, ఫారెస్ట్కి తీసుకెళ్ళి క్యాంపులు చేపించేవాళ్ళు. ఎందుకు అని అంటే యూ కెన్ స్టే క్లోజర్ టు ద నేచర్, ఇట్ విల్ ఇంప్రూవ్. సో ఇలాంటివన్నీ మనం మానేసి వీడియో గేమ్స్ చేతికిచ్చి, ఆర్ యూనో ఇప్పుడు AR/VR గేమ్స్ వచ్చేసినాయి, ఆగ్మెంటెడ్ రియాలిటీ గేమ్స్ కానీ, వర్చువల్ రియాలిటీ గేమ్స్ కానివ్వండి, అవి పెట్టినప్పుడు సో యాక్చువల్గా మనం ఒకటేం మర్చిపోతున్నాము అని అంటే దిస్ ఇస్ అ న్యాచురల్ బాడీ. దాన్ని మనం మ్యాన్ మేడ్ ఎన్వైరన్మెంట్లోకి ఎక్కువ తీసుకెళ్ళిపోతున్నాం, నేచర్కి దూరంగా అన్నప్పుడు ఏమవుతుంది అని అంటే దాని అస్తిత్వం కోల్పోతూ ఉంటుంది అనమాట బాడీ. సో అట్లాంటి సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ ఎలా చేయాలి అని అంటే ఫస్ట్ బాడీ క్లాక్ని సెట్ చేసుకోవాలి పిల్లలకి. సెట్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ రష్ ఉండదు. అంటే లేనన్న తొందరగా స్కూల్కి వెళ్ళాలి, టైం అయిపోయింది, హడావిడి పెట్టడం. అదేదో రాత్రే తొందరగా పడుకోబెట్టేస్తే పిల్లల్ని 8 7:30కే అన్నం పెట్టేసేయండి, 8కే పడుకోబెట్టండి. దాంట్లో ఉండే లాభాలు చాలా ఉన్నాయి. ఎందుకు అని అంటే సన్సెట్ కల్లా భోంచేసేవాళ్ళు. ఎందుకు అని అంటే బాడీలో ఇప్పుడు మనం చాలా వింటూ ఉంటాం క్యాన్సర్స్ అని అయ్యని ఎందుకు వస్తాయి అని అంటే ఆ నైట్లో అంతా బాడీ క్లెన్స్ చేస్తుంది మన బాడీ ఆటోమేటిక్గా. మనకి లోపల సెల్స్ ఉంటాయి. అయితే అది ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది వర్క్ అని అంటే చుట్టూత లైట్స్ లేకుండా ఉన్నప్పుడు చీకట్లోనే చేస్తుంది. అప్పుడు బాడీకి తెలుస్తుంది ఈ సన్సెట్ అయిపోయింది, నా వర్క్ స్టార్ట్ చేయాలని అప్పుడు ఆ పర్టికులర్ స్టార్ట్ చేస్తుంది. అదే చుట్టూత ఎప్పుడు లైట్లు బ్రైట్గా పెట్టి రాత్రి 10:30 వరకు పడుకోరు మా పిల్లలు, 12:30 వరకు పడుకోరు అని చెప్పేసి కొంతమంది వస్తూ ఉంటారు నా దగ్గరికి. నేను చెప్తాను వాళ్ళకి ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయండి పడుకోవటానికి. ఆ టైంకి ఫుడ్ పెట్టేసేసి ఒక స్టోరీ బుక్ చదవటము, వాళ్ళ రూమ్లోకి వెళ్ళి డిమ్ లైట్ పెట్టి నాయిసెస్ ఏమీ రాకుండా వాళ్ళని కొంచెం మోటివేట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు పడుకుంటారు. సో ఎప్పుడైతే బ్రెయిన్కి బాడీకి రెస్ట్ ఉంటుందో రాత్రిలో అంతసేపు చక్కగా నీట్గా, పొద్దున్నే పిల్లలు 5:30-6 లెగుస్తారండి. లెగిసినప్పుడు అంత హడావిడి ఉండదు, చక్కగా బ్రష్ చేసుకోవచ్చు, వాళ్ళకి కావాల్సిన పాలు ఇవ్వచ్చు, స్నానం చేయించవచ్చు, కూర్చొని నాన్న ఈరోజు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ స్కూల్ టుడే, సంథింగ్ ఇంట్రెస్టింగ్ అని అడగొచ్చు. లేకపోతే కొంచెం సేపు గార్డెనింగ్ చేద్దాం పిల్లలతో, గార్డెనింగ్ చేయించవచ్చు. గార్డెన్ అంటే ఇంటి ముందు బయట వెనకాల గార్డెన్సే ఉండాల్సిన అవసరం లేదు, ఇప్పుడు అందరూ బాల్కనీస్లో కూడా పెట్టి పెంచుకుంటున్నారు. కాబట్టి పిల్లల్ని అలాంటి వాటిల్లో కనుక ఇన్వాల్వ్ చేయగలిగితే వాళ్ళు కూడా ఆ రష్ అనేది లేనప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ కొంచెం కామ్ అవుతుంది. అయినప్పుడు వచ్చేది నెక్స్ట్ నేను ఇప్పుడు కంప్లీట్ చేయాలి, ఏది బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయాలి లేకపోతే నేను రెడీ అవ్వాలి అన్నప్పుడు వాళ్ళకి ఇన్నఫ్ టైం ఇచ్చినప్పుడు ఆ యాంగ్జైటీ ఉండదు పిల్లలకి. అప్పుడు వాళ్ళన్నీ కామ్గా చేసుకుంటున్నప్పుడు ఇలాంటి పిల్లలు నవ్వుకుంటూ వస్తారు స్కూల్కి, టైంకి వస్తారు, ఆ టైం కంటే ముందే ఉంటారు. ఆ టైంకి లెగవలేని పిల్లలు ఏడ్చుకుంటూ లేట్గా పాపం వచ్చినప్పుడు ఏదో ప్రతిరోజు డిసప్పాయింట్మెంట్స్ చాలా ఉంటాయి. ఆ యాంగ్జైటీని ఎలా కంట్రోల్ చేయాలి? సో ఆ ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి అది. ఇప్పుడు స్కూల్కి వచ్చిన తర్వాత క్లాస్లో ఏమైపోతుంది, 20 మంది ఉంటారు టీచర్కి. ఆ 20 మందిలో మళ్ళీ ఒకళ్ళు లేట్గా వచ్చి మళ్ళీ వాళ్ళ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలి అని అంటే టీచర్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు. సో పేరెంట్స్ ఏమంటారు, మీరు చెప్పండి యాజ్ టీచర్స్గా పిల్లలకి తొందరగా లెగవమని. కానీ అక్కడ టీచర్ ఉండరు కదా లెగవమని చెప్పడానికి, ఎవ్రీడే ఉండరు కదా. సో ఇప్పుడు ఒకసారి బాడీ క్లాక్ సెట్ అయ్యింది అంటే అదే ఫాలో అయితేనే బెటర్. సండే కదా కొంచెం ఎక్కువసేపు పడుకోనానా, సాటర్డే హాలిడేస్ కదా ఇప్పుడు అంతా 9 o'clockకి లెగవచ్చు అని కొంతమంది పిల్లలకి ఆ బాడీ క్లాక్ మార్చేస్తూ ఉంటారు. సాటర్డే అయితే సండే అయితే హాలిడే అయితే ఆ టైంకే లెగిసి వాళ్ళు అవన్నీ చేసుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా టైం ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ ఎక్స్ట్రా టైంలో ఇంకొకటి ఏదైనా చేసుకోవచ్చు, వాళ్ళు డ్రాయింగే నేర్చుకోవచ్చు, మ్యూజికే నేర్చుకోవచ్చు, లేకపోతే గేమ్సే ఆడుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, మూవీ చూడొచ్చు, ఏదైనా చేయొచ్చు ఆ టైంలో. సో ఆ బాడీ క్లాక్ సెట్ చేయకపోవటం రీజన్ తోటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ అండి. సో ఐ ఫీల్ దట్ ఈస్ అంటే అది మెయిన్ ఫోకస్ ఉంటే ఆటోమేటిక్గా చాలా మటుకు వస్తాయి. అయితే అది ఉన్నా కూడా కొంతమంది పిల్లలు హైపర్ యాక్టివ్ పిల్లలు ఉంటారు. కానీ వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఒకసారి యాక్సెప్టెన్స్ ఉండాలి. మై చైల్డ్ ఈస్ దిస్
అని ఒక యాక్సెప్టెన్స్. ఇప్పుడు స్లో లెర్నర్ అన్నారు మీరు ఒక వర్డ్, లేకపోతే హైపర్ యాక్టివ్ అన్నారు ఇంకొక వర్డ్. సో ఈ స్లో లెర్నర్ కానివ్వండి, హైపర్ యాక్టివ్ కానివ్వండి, వీ షుడ్ నాట్ కాయిన్, వీ షుడ్ యాక్సెప్ట్ దెమ్. దీస్ ఆర్ దేర్ లిమిటేషన్స్ ఫర్ నౌ, బికాస్ దీస్ లిమిటేషన్స్ విల్ నాట్ రిమైన్ ఫర్ ఎవర్ ఇన్ దేర్ లైఫ్. కాకపోతే ఎవ్రీడే రిమైండ్ చేస్తూ ఉంటే, మీరు ఎన్నిసార్లు రిమైండ్ చేస్తే అంత ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి ఈ లిమిటేషన్స్ పిల్లల్లో కూడా. సో నెవర్ కాయిన్ దెమ్. పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, సొసైటీ కానీ కాయిన్ చేయకుండా ఉండగలిగితే, that's a biggest boon for the next generation to overcome their hurdles and become beautiful human beings. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నార్మల్ చైల్డ్ అనేది కూడా ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇప్పుడు హైపర్ లేకుంటే స్లో లెర్నర్, మీరు చిన్నప్పుడు ఇలాగే ఉన్నారు, అంత అల్లరి చేశారు, అది జీన్స్లో వచ్చింది, ఇలాంటివన్నీ వర్డ్స్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మాట్లాడతారు. న్యూట్రల్ ఫ్యామిలీ అయితే ఒక రకంగా ఉంటుంది, ఒక జాయింట్ ఫ్యామిలీ అయితే ఇంకొక రకంగా ఉంటుంది. బట్ మీరు ఒక మాట చెప్పారు, ఫుడ్ ఇంటేక్, మనం ఏ టైంలో తింటున్నాము, ఏం తింటున్నాము, అది వాళ్ళ సైకాలజీ మీద డిపెండ్ అవుతుంది, లేకపోతే వాళ్ళ బిహేవియర్, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ మీద డిపెండ్ అవుతుంది అనుకున్నప్పుడు దాన్ని నిజంగా పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారా? లేదండి, ఎందుకంటే అవేర్నెస్ లేదు. ఫుడ్ తోటి పిల్లలు మారుతారు బికాజ్ అనే అవేర్నెస్ చాలా తక్కువ. ఎందుకు అని అంటే, మేబీ వైల్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్, నాన్ వెజ్ అనేది ఎప్పుడో ఒకసారి ఉండేది. అంటే వారంలో ఒక రోజులో, లేకపోతే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడో, లేకపోతే అట్లా ఎప్పుడో ఒకసారి ఉండేది. ఇట్ వాజ్ నాట్ ఎ డే టు డే ఫుడ్ ఉండేది కాదు. సో మేబీ అది కొరత, అంటే బికాస్ సమ్వన్ వాజ్ నాట్ ఏబుల్ టు ఎఫర్డ్, అందుకని మేము తినలేకపోయాము కాబట్టి ఇప్పుడు మా పిల్లలకి మేము రోజు పెట్టేస్తాము. చిన్నప్పుడు నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి మా పిల్లలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు, ఇలాంటి కొన్ని థాట్ ప్రాసెస్లు ఉంటాయి అన్నమాట పేరెంట్స్కి. సో అట్లాంటప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరు చెప్పాలి? సో పేరెంటింగ్ లెసన్స్ కానీ, పేరెంటింగ్ సెషన్స్ కానీ తీసుకుంటే, హౌ టు హెల్ప్ దేర్ చిల్డ్రన్ ఎట్ ఎవ్రీ స్టేజ్, బికాజ్ వాళ్ళు పేరెంట్స్ ఫస్ట్ టైమే. సో దే డోంట్ నో ఎనీ బెటర్ పాపం. ఇప్పుడు వాళ్ళకి తెలిసి అలా చేస్తున్నారని నేను అనుకోను, బికాస్ దే ఆర్ ఆల్సో growing up along with the child as a parent. So but they should always take, ఎంత PhDలు చేసినా, ఎన్ని మాస్టర్స్ చేసినా, పిల్లల్ని పెంచడం అనేది కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్ అండి ఆల్ టుగెదర్. బికాస్ ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ కెరియర్ వైజ్గానే ఇవ్వగలుగుతున్నాం ప్రస్తుతం ఇండియాలో. కానీ లైఫ్లో వాట్ డు వీ నీడ్ ఇన్ లైఫ్, యూనో, లెట్ ఇట్ బీ లైక్ సోషల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఎంపతి కానివ్వండి, ఏది కూడా ఇట్స్ నాట్ యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ కరికులం ఆర్ ఎనీథింగ్. సో దాంతో న్యూ పేరెంట్స్ ఆర్ స్ట్రగ్లింగ్ రియలీ హార్డ్ టు అండర్స్టాండ్ వాట్ కెన్ దే డూ విత్ దేర్ చిల్డ్రన్. సో దీనికి దేర్ ఆర్ లాట్ ఆఫ్ కోర్సెస్ దట్ దే కెన్ ఎన్రోల్ ఈవెన్ బిఫోర్ దే ప్లాన్ ద బేబీస్. వాట్ షుడ్ బీ దేర్ మైండ్ సెట్ లైక్, ఎంతవరకు మాట్లాడాలి పిల్లల ముందు, ఎంతవరకు మాట్లాడకూడదు, ఏమీ మాట్లాడకూడదు. కొన్నిసార్లు మీరు చూస్తే మదర్ పొద్దున్నుంచి సాయంత్రం వరకు పిల్లల్ని భయపెట్టిస్తూ ఉంటుంది, డాడీ వచ్చి నాకు చెప్తాను అంటే పిల్లలకి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాము? డాడీ ఈజ్ ద పర్సన్ హూ విల్ కరెక్ట్ యూ, ఐ విల్ నాట్ కరెక్ట్. అంటే నేను నీ దృష్టిలో నేను బాగానే ఉంటాను, కానీ ఆ డాడీ చాలా స్వీట్ పర్సన్ అయి ఉండొచ్చు, కానీ ఆ కనెక్షన్ ఎప్పటికీ ఏర్పడదు పిల్లలకి. ఒకసారి ఒక పేరెంట్తో నాతో మాట్లాడడానికి వచ్చారు. నేను అడిగాను, ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ పేరెంటింగ్ స్టైల్. ఇంట్లో కనుక పిల్లలు అల్లరి చేస్తే మీరు ఎలా సముదాయిస్తారు, నాకు ఒకసారి వివరిస్తారా అని. ఆయన ఏమని చెప్పారు నాకు, నువ్వు ఇలా అల్లరి చేస్తే నేను నాని ఇంటికి పంపించేస్తాను. సో యు ఆర్ స్టేటింగ్ నేను అప్సెట్గా ఉన్నా నువ్వు అల్లరి చేసినందుకు, దానికి పనిష్మెంట్ ఏంటి? నాని ఇల్లు అంటే నాయనమ్మ వాళ్ళ ఇల్లు. అంటే ఏ రోజుకైనా ఆ పిల్లలు, ఆ నాయనమ్మ ఎంత మంచి ఆవిడైనా కూడా, ఆ పిల్లలు విల్ దే ఫార్మ్ దట్ రిలేషన్షిప్ విత్ దట్ నాయనమ్మ? నెవర్, బికాస్ దే ఆల్వేస్ సీ దట్ యాజ్ అ పనిష్మెంట్. అంటే అది మంచి ప్లేస్ కాదు కాబట్టి మా నాన్న అక్కడికి పంపిస్తాను అని అంటున్నాడు అని. దే విల్ నెవర్ బీ ఏబుల్ టు క్రియేట్ దట్ రిలేషన్షిప్ విత్ దట్ నాని. షీఈ్ నాట్ ఫ్రెండ్లీ అనేది అక్కడ ఫిక్స్ అయిపోతుంది. అండ్ దట్ హౌస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ మీ, అందుకే అది పనిష్మెంట్ అని చెప్పేసి మా డాడీ ఇండైరెక్ట్గా నాకు చెప్తున్నారు అని. కానీ అది ఎంతవరకు కరెక్ట్? పిల్లలు ఎప్పుడన్నా అల్లరి చేస్తే స్టాప్ ఇట్, ఇది ఇలా చేయకూడదు, ఐ విల్ నాట్ అప్రిషియేట్ అని చెప్పగలగాలి. అప్పుడు పిల్లలు ఏంటి, ఓ మా మదర్కి ఇష్టం లేదు నేను ఇలా చేయటం, ఓ మా ఫాదర్కి ఇష్టం లేదు అని చెప్పాలి. కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారు అని అంటే, ఫాదర్ని బ్లేమ్ చేయటము,
తర్వాత పోలీస్ని బ్లేమ్ చేయటము, పోలీస్కి పట్టిస్తానని పోలీస్కి పట్టిస్తానంటమో, లేకపోతే మీ టీచర్కి చెప్తానంటమో, ఇంట్లో కూడా వీళ్ళందరినీ నెగటివ్ క్యారెక్టర్స్గా పోర్ట్రే చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ పిల్లలు వాళ్ళతోటి రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోలేరండి. సో దాంతో కూడా ఆ నిమిషానికి ఆ భయం కొద్ది మాట వింటారే తప్పితే నిజంగా వాళ్ళకి అర్థమై వినరు. ఎందుకు మీరు ఆ పని చేయొద్దని అంటున్నారు అనేది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఆర్ ఒకసారి సరే నువ్వు చెయ్యి నేను చూస్తాను, వాళ్ళు ఏదైనా దెబ్బ తగిలించుకున్నారు అనుకోండి ఆపేస్తారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళకి మాటలు రావు కానీ గిచ్చేస్తూ ఉంటారు, పేరెంట్స్ని కొరుకుతూ ఉంటారు. ఎందుకు అని అంటే వాళ్ళకి తెలియదు పక్కన వాళ్ళకి అది నొప్పి పెడుతుంది అని. అదే మీరు ఒక్కసారి వాళ్ళకి నువ్వు అలా చేసావు కదా బాగా నొప్పి పెట్టిందానా నాకు అని చెప్తే వాళ్ళకి అర్థమైతే సరే. వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు, మీరు కూడా ఒక చిన్న గిల్లండి, వాళ్ళకి అర్థం అవుతుందమ్మో ఇదేదో నొప్పిగా ఉంది అని. నేను కూడా చూసావా నీకు నొప్పి పెట్టింది కదా, నాకు కూడా అలాగే నొప్పి పెడుతుంది, అలా చేయొద్దు నానా, అట్లా చేయకూడదు సరేనా, ఈజ్ ఇట్ ఎ డీల్ అని పిల్లలతోటి నేర్పించుకోవాలి. వాళ్ళు నేర్చుకుంటారు. అదే వాళ్ళు ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళేంత వరకు నేర్పించకుండా టాలరేట్ చేస్తూ ఉండి పర్లేదు సెట్ అవుతారు అనుకొని. సో ఒక స్టోరీ ఉంటుంది మనకి, ఫ్రాగ్ అండ్ అ బౌల్ ఆఫ్ వాటర్ అని చెప్పి. అందుట్లో ఏంటి, అది ఫస్ట్ ఒక బౌల్లో పడిపోద్ది అనమాట. దాని కింద ఎవరో మంట పెడతారు. ఇప్పుడేగా మంట పెట్టింది, నేను కొంచెం వేడి ఎక్కువ అయిన తర్వాత అప్పుడు జంప్ చేస్తానులే అని అనుకుంటుంది ఫ్రాగ్. దాని వేడి పెరుగుతున్న కొద్దీ దీని బాడీ మెల్లిగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. దానికి ఒక సిచ్యువేషన్ వస్తుంది అంటే యూజువల్గా ఇట్లా ఎక్స్పాండ్ ఇట్ సెల్ఫ్ అనమాట టు అడ్జస్ట్ టు దట్ హీట్ టెంపరేచర్. కానీ దేర్ విల్ బీ అ పాయింట్ వేర్ దట్ హ్యూజ్ బాడీ కాంట్ జంప్ అవుట్, బియాండ్ కంట్రోల్ అయిపోతుంది. దాని తర్వాత దట్ ఫ్రాగ్ డైస్ విత్ ఇన్ దట్ బౌల్ ఆఫ్ వాటర్. సో ఆ స్టోరీ మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకొని ఐ షుడ్ నాట్ బీ దట్ ఫ్రాగ్ ఆర్ మై చైల్డ్ షుడ్ నాట్ బీ దట్ ఫ్రాగ్ అని మనం ఓపిక్గా మనం పిల్లలకి నేర్పించుకోగలిగితే ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అండి. కాయినింగ్ ఈజ్ నాట్ అ గుడ్ వే టు డూ ఎనీథింగ్. వాళ్ళని ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే మైండ్ సెట్ ఉంటే మాత్రం, గ్రోత్ మైండ్ సెట్ ఉంటే మాత్రం పిల్లల్ని పెంచడం చాలా ఈజీ అండి. ఆ గ్రోత్ మైండ్ సెట్ లేకుండా ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉండి ఇలాగే ఉండాలి, నేను చిన్నప్పుడు ఇలా చేశాను ఆర్ నేను వాళ్ళ ఇంట్లో ఇలా చూశాను, దట్స్ ఫిక్స్ మైండ్ సెట్. నో, వరల్డ్ చేంజ్ అవుతా ఉంది, రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతా ఉన్నాయి, పిల్లలు చేంజ్ అవుతా ఉన్నారు. దే ఆర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్. ఈ పిల్లలు మీరు ఇన్ఫార్మ్ చేస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు. ఇది చేయకూడదు, ఎందుకు చేయకూడదు, క్వశ్చన్స్ వస్తాయి, దానికి ఆన్సర్ చెప్పాలి. నో నేను పెద్దవాళ్ళని, నేను చెప్పాను కాబట్టి నువ్వు చేయకూడదు, విల్ నాట్ హెల్ప్ దెమ్ లెర్న్ ఎనీథింగ్. సో యూజువల్గా మన సొసైటీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఫ్రెండ్లీ పోలీసింగ్, లేకుంటే ఫ్రెండ్లీగా ఉండేటువంటి ఎన్విరాన్మెంట్, వీటన్నిటి గురించి ఒక ఫ్రెండ్లీ పేరెంటింగ్ యాక్చువల్గా లాంటి వర్డ్ ఏదైనా ఉంటుందా, దానికి తగ్గట్టుగా మనల్ని మనం ఎలా ట్యూన్ చేసుకోవాలి, మౌల్డ్ చేసుకోవాలి అనేది. ఎంతసేపు మనం పిల్లల్ని బ్లేమ్ చెప్పిన మాట వినరనో ఇంకోటి అలా కాయిన్ అయిపోయి ఉంటుంది. బట్ మనం ఎలా ఆలోచిస్తున్నాం, మనం వాళ్ళతో ఎలా ఉంటున్నాం, ఇలాంటి ఒక బాండ్ డెవలప్ చేసుకోవడం అనేది ఎలా ఉంటుంది అసలు? చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాకపోతే దెర్ ఆర్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ పేరెంటింగ్లో కూడా అండి. దర్ సటిల్ పేరెంటింగ్ ఉంటుంది, దర్ వెరీ స్ట్రిక్ట్ పేరెంటింగ్ ఉంటుంది, దర్ లైక్ యూనో సిచ్యువేషన్ని బట్టి పేరెంటింగ్ మారుతూ ఉంటుంది కొంతమందికి. అయితే నేను ఇంకొక ఎక్స్ట్రీమ్ కూడా చూశాను. పిల్లలతోటి ఓవర్ ఫ్రెండ్లీగా ఉండి చిన్నగున్నప్పటి నుంచే వాళ్ళ డెసిషన్స్ తీసేసుకుంటారు అన్నట్టుగా పిల్లల్ని చాలా మంది వదిలేయటము, వాళ్ళని పేరుతో పిలవటం, పేరెంట్స్ని పేరుతో పిలవటం. ఈ మధ్య కాలంలో బ్రో అనేది కూడా వచ్చేసింది కదా, ఫాదర్ ని కూడా బ్రో అనడం అనేది. సో ఎప్పుడైతే పిలుపులో నుంచే ఆ రెస్పెక్ట్ కానివ్వండి ఏదైనా కూడా ఉన్నప్పుడే పిల్లలకి అర్థమవుతుంది నేను దిస్ ఇస్ వేర్ ఐ హ్యావ్ టు డ్రా మై లైన్ అనేది. అది కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కాకపోతే మన రూట్స్ని మనం మర్చిపోకూడదు. అమ్మ నాన్న అనే పదాలతో వచ్చే ప్రేమ ఉంటుంది, అందులో కాన్ఫిడెన్స్ ఉంటుంది, భయము ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది. ఇవన్నీ దే విల్ ఎక్స్పీరియన్స్. పేరు, సో యూఆర్ ట్రయింగ్ టు సే యూఆర్ ఈక్వల్ టు మీ, విచ్ ఇస్ గుడ్. ఫ్రెండ్ తప్పులేదు, కానీ ఏ లెవెల్ వరకు యూ షుడ్ బి ఏబుల్ టు హెల్ప్ ద చైల్డ్
టు లెర్న్ ఆ ఏజ్కి సంబంధించినంత వరకే. రెస్పెక్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్ లేక ఈరోజు చాలామంది డిసప్పాయింట్మెంట్స్ ఫేస్ చేస్తున్నారు. రెస్పెక్ట్ ఇవ్వటం తప్పు లేదండి. వంగి పెద్దవాళ్ళ కాళ్ళకి దండం పెట్టడంలో మన అహం అనేది, మన ఈగో అనేది ఎప్పుడు తగ్గి ఉన్నప్పుడు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉంటారు. అది మనకి చిన్నప్పుడు నేర్పించారు. కానీ ఇప్పుడు ఏంటి, నువ్వేంటి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టేది? నాయనమ్మ తాతగారు కానివ్వండి, అమ్మమ్మ తాతగారు కాని పెద్దవాళ్ళ కాళ్ళకి దండం పెట్టడం అనేది మన సంస్కారం. అది ఇప్పుడు ఎవరు చేయించట్లేదు. ఎందుకు? ఇప్పుడు ఏం నేను కొన్ని సందర్భాలలో ఇవి కూడా విన్నాను. హే ముసల్దానా, పోరా ముసలాడా, పిల్లలు నానమ్మ తాతయ్యని అమ్మమ్మల్ని నాయనమ్మల్ని అలా పిలుస్తుంటుంటే కూడా కరెక్ట్ చేయకుండా ఉండే పేరెంట్స్ని కూడా చూశానండి. సో రెస్పెక్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్. ఇప్పుడు ఎవరైనా నిన్ను రెస్పెక్ట్ ఇవ్వకపోతే నువ్వు ఎంత ఫీల్ అవుతావు? అదే నువ్వు ఇంకొకరికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని అంటే వాళ్ళు అంతే ఫీల్ అవుతారు కదా. సో ట్రీట్ ది అదర్ పర్సన్ ద వే యూ వాంట్ టు బీ ట్రీటెడ్. ఇప్పుడు అది ఏ లెవెల్కి వెళ్ళిపోతుంది అని అంటే, స్కూల్స్ వచ్చేసిన తర్వాత ఒసే, ఒరే ఆ లెవెల్కి వెళ్ళి ఆ తర్వాత ఇంకొన్ని కస్ వర్డ్స్ కూడా వెళ్ళిపోతుంది. ఒకటి అంటే సో అదేమనుకుంటున్నారు, సొసైటీలో అది చాలా క్వైట్ కామన్ థింగ్ లాగా యాక్సెప్టెన్సీ కూడా వచ్చేసింది. సో అప్పుడు ఏమవుతుంది, రెస్పెక్ట్ అనేది మినిమం, అంటే అసలు రెస్పెక్ట్ అనే కాన్సెప్టే లేకుండా, ఇప్పుడు నేనే నా గురించి పిచ్చి వర్డ్స్ మాట్లాడతాను, పక్కన వాళ్ళు నన్ను ఒక పిచ్చి వర్డ్ తోటి సంబోధించినా కూడా నేను రెస్పాండ్ అవునప్పుడు వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు టెల్ ది అదర్ పర్సన్ దట్ యూ కెన్ ప్లే అరౌండ్ విత్ మీ వాట్ ఎవర్ ద వే యూ వాంటెడ్ టు. వెనకట కొన్ని ఏమనిపిస్తుంది అని అంటే, ఎంత ప్రోగ్రెసివ్ అయినా కూడా రూట్స్ మర్చిపోకూడదు అంటాను నేను. ఎందుకు అని అంటే, రెస్పెక్ట్ ఉన్న చోట ప్రాబ్లమ్స్ తక్కువ ఉండేయండి. రెస్పెక్ట్ ఎప్పుడైతే తగ్గిపోయిందో ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. ఎందుకు అని అంటే, ఒక మనిషిని అప్రిషియేట్ చేయటం కూడా రెస్పెక్ట్ అంటే మీరు అనేసి కాళ్ళ మీద పడిపోయినంత మాత్రం రెస్పెక్ట్ కాదండి. వాళ్ళు చేసిన పనిని అక్నాలెడ్జ్ చేసి వాళ్ళకి మీరు ఇది చేసినప్పుడు నాకు చాలా నచ్చిందని చెప్పటము, లేకపోతే నేను ఇలా ఎక్స్ప్రెషన్ అంటే వీ విల్ హ్యావ్ బిగ్ ఎక్స్ప్రెషన్స్ అంటాను నేను. మన ఇమోషన్స్ని వర్డ్స్లో పెట్టు, మన ఎక్స్ప్రెషన్స్లో వాళ్ళకి కన్వే చేయగలిగినప్పుడు వీ కెన్ యూజ్ మంచి వొకాబులరీ ఉన్నప్పుడు వీ కెన్ సే దట్. ఎక్కడ నాకు అనిపిస్తుంది ఈ బూతులు కానీ కస్ వర్డ్స్ ఎప్పుడు వస్తాయి అని అంటే, వెన్ దే కాంట్ ఎక్స్ప్రెస్ దేర్ ఇమోషన్స్, బిగ్ ఇమోషన్స్, దట్ ఈస్ వేర్ దే స్టార్ట్ యూజింగ్ బ్యాడ్ వర్డ్స్. సో వొకాబులరీ పిల్లలకి ఎలా పెంచాలి? ఇప్పుడు ఐఎమ్ నాట్ హ్యాపీ, నాకు ఇది చేస్తే కోపం వచ్చింది, నాకు ఇలా చేస్తే బాధ వేసింది అని పిల్లలకి ఎక్స్ప్రెస్ చేయటం కనుక మనం నేర్పించగలిగితే, మనము నేర్చుకొని వాళ్ళతో అలాగే, నాన్న నువ్వు అలా చేస్తే నాకు నచ్చలేదు, ఎందుకంటే నేను ఇలా ఫీల్ అయ్యాను నువ్వు అలా చేసినందుకు అని ఎంతమంది పేరెంట్స్ పిల్లలకి చెప్తున్నారు ఈ రోజుల్లో. ఎవరన్నా రోడ్లో ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినా ఏదన్నా జరిగినా ఫస్ట్ నోట్లో నుంచి వచ్చేది ఏంటి? బూత్. అంటే మనం ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఏంటి అనేది, చేయకుండా వొకాబులరీ తక్కువ అయిపోయినప్పుడు బూత్లు వస్తాయి అన్నమాట. అది కూడా మనం పిల్లల దగ్గర పేరెంట్స్ ఆ న్యూ నార్మల్ థింగ్ లాగా వాళ్ళు వాడుతున్నారా, జస్ట్ లైక్ దట్ వచ్చేస్తోందా అనేది. కమ్యూనికేటింగ్ స్కిల్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో, ఏది మాట్లాడకూడదు అనేది తెలిసి కూడా ఉండాలి పేరెంట్స్కి. తప్పకుండా అండి, చాలా బాగా చెప్పారు. సో వాట్ టు కమ్యూనికేట్ ఒకటైతే, వాట్ నాట్ టు కమ్యూనికేట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దట్ విల్ యాక్చువల్లీ క్రియేట్ అ సేఫర్ ఎన్వైరన్మెంట్ టు అ సర్టన్ ఏజ్. లైఫ్ లాంగ్ అలా ఉండండి అని నేనేమనను, కాకపోతే ఒక సర్టన్ ఏజ్ వచ్చేంత వరకు. ఇప్పుడు మనకి బ్రెయిన్లో ఏమవుతుంది అని అంటే, మైలిన్ అని ఒక పదార్థం ఉంటుంది, ఏది ఆ న్యూరాన్ చుట్టూతో ఒక వైట్ ఫ్యాటీ సబ్స్టెన్స్ అనమాట. సో వెన్ వీఆర్ బోర్న్ వీ డోంట్ హ్యావ్ దట్. అది మనం పెరుగుతున్న కొద్దీ అదేంటి అని అంటే, వెనకాల నుంచి మొదలుపెట్టి 25 years వచ్చేసరికి ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ వరకు మొత్తం అన్ని న్యూరాన్స్ చుట్టూతా అది. సో దాని మెయిన్ రీజన్, దాని పర్పస్ ఏంటి అని అంటే, ఇట్ విల్ యాక్టివేట్ ద ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఇన్ ద బ్రెయిన్ మచ్ మోర్ ఫాస్టర్ దాన్ ద రెగ్యులర్ వన్. అంటే ఒక 50 to 100 times పెంచుతుంది అనమాట యాక్టివిటీ ఆఫ్ ద బ్రెయిన్ని. సో అది ఫామ్ అయ్యే ఫార్మేటివ్ ఇయర్స్లో పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాము అనే దాని మీద డిపెండ్ అయ్యి వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి ఏం నేర్పిస్తారు కూడా ఎఫెక్టివ్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ ఓన్లీ 10% ఆఫ్ అవర్ యాక్టివ్ బ్రెయిన్.
తతిమది 90% ఇస్ అ సబ్ కాన్షియస్ బ్రెయిన్ దట్ వీ హ్యావ్. సో దిస్ సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఏంటంటే ఫస్ట్ 0 to 7 years వచ్చేంత వరకు పేరెంట్స్ పిల్లలకి ఏం చెప్తానా, గ్రాండ్ పేరెంట్స్కి సో 4 generations ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి సబ్ కాన్షియస్ బ్రెయిన్లో పిల్లలకి. సో ఇంట్లో ఉన్న అందరూ కూడా చాలా కాన్షియస్గా పెంచితేనే పిల్లలు నెక్స్ట్ జనరేషన్లో బెటర్ జనరేషన్ తీసుకురాగలుగుతాం. పిల్లలు పెరగకుండా ఉండరు, పెరుగుతారు, కానీ వాళ్ళు బెటర్ జనరేషనా వర్స్ జనరేషన్ అనేది మన చేతుల్లో ఉంది. సో ఇప్పుడు బెటర్ జనరేషన్ వర్స్ జనరేషన్ అనుకున్నప్పుడు కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఎస్ మేము అనుకున్నట్టుగా వీడు ఇలా అవుతాయి, లేకపోతే వాడు అనుకున్న దానికి మనం అన్ని సమకూర్చగలిగితే అదొక బెటర్ ఎన్విరాన్మెంట్, లేకుంటే బెటర్ కెరీర్ ఆప్షన్ ఇలాంటిది అనుకుంటాం కదా. వాళ్ళకి అలాంటి ఆప్షన్ కూడా ఇవ్వకుండా నేను అనుకున్నాను నువ్వు చేసేయాలి అనేటువంటి అట్మాస్ఫియర్ ఉంటుంది, లేదు అన్నీ ఫ్రీగా వదిలేసాం వాడి ఇష్టం అనుకునేటువంటి అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా పర్ఫెక్ట్ మ్యాన్ అనే వాళ్ళు ఉన్నారు. ఆ మాట ప్రతిసారి చెప్తుంటాం. ఇది నార్మల్ అనుకోవడానికి కూడా ఒక డెసిషన్ అనేది ఉండదు, ఒక డెఫినేషన్ అనేది ఉండదు. కాబట్టి సో పేరెంటింగ్ అనేది ఒక టఫ్ టాస్క్ అనుకుంటారా, పేరెంటింగ్ అనేది ఒక ఈజీ అనుకుంటారా, దానికి కావాల్సినటువంటి మనల్ని మనం మౌల్డ్ చేసుకోవాలి, పిల్లల్ని ఎలా చూడాలనుకుంటున్నాం, బెటర్ అనే దానికి కూడా ఒక డెఫినేషన్ ఏమైనా ఉంటుందా అసలు? అంటే డెఫినేషన్ అన్నప్పుడు యాక్సెప్టబుల్ అనేది అనుకుందాం. బెటర్ అనే కంటే కూడా ఇది యాక్సెప్టబుల్, ఇది నాన్ యాక్సెప్టబుల్. అంటే ఇంతవరకు నేను యాక్సెప్ట్ చేయగలుగుతాను, దీనికి బియాండ్ నేను యాక్సెప్ట్ చేయలేను అనే కొన్ని ఉంటాయండి. వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, వాళ్ళ మాటలు కానివ్వండి, వాళ్ళ చేతలు కానివ్వండి. సో అంతవరకు మనం క్లారిటీ ఇవ్వగలిగితే యూజువల్గా బెటర్ కంటే కూడా స్ట్రాంగర్ జనరేషన్ అని చెప్పుకుందాం మనం. స్ట్రాంగర్ జనరేషన్ని ఎందుకంటే ఏదైనా వచ్చినప్పుడు ఆ స్ట్రాంగ్ జనరేషన్ విల్ ఓన్లీ సర్వైవ్. అవును, బెటర్ పక్కన పెడదాం, స్ట్రాంగ్ జనరేషన్ విల్ సర్వైవ్. సో హౌ విల్ యూ మేక్ యువర్ చైల్డ్ స్ట్రాంగర్ అని అంటే వాళ్ళకి ఎటువంటి అంటే టాస్క్ ఇవ్వకుండా సడన్గా ఇఫ్ యూ ఆస్క్ దెమ్ టు డూ సర్టన్ థింగ్ విల్ దే ఏబుల్ టు డూ. ఒక మ్యారథాన్ రన్ చేయాలండి, ఒక 42 kilometers రన్ చేయాలి. మ్యారథాన్ అంటే ఇట్స్ లైక్ 42 kilometer స్ట్రెచ్. దానికి ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఆర్ ఎన్ని మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ తీసుకుంటారు ఎవరైనా కూడా. ఫస్ట్ 1 kilometerతో స్టార్ట్ చేస్తారు, 2 kilometersకి వెళ్తారు, 5, 10 అలా 15 అలా 21, దాని తర్వాత 42కి వెళ్తారు, 42.5 వాట్ ఎవర్. సో ఆ ప్రాసెస్ మనం పిల్లలకి చేస్తున్నామా, ఆర్ దే రెడీ టు టేక్ లైఫ్ మ్యారథాన్, విల్ దే బి ఏబుల్ టు ఫేస్ ఇట్ స్ట్రాంగ్లీ అనేది ఒకటి ఆలోచించుకోవాలి. సో కొంతమంది ఏంటి అని అంటే స్ప్రింటింగ్ అంటే ఒక 100 మీటర్లు ఫాస్ట్గా పరిగెత్తగలుగుతారు, కానీ వీడు ఇక్కడ ఫాస్ట్గా పరిగెత్తేసి వచ్చేసాడు కదా, ఇలాగే 42 kilometers కూడా ఇలాగే పరిగెత్తేసేసి వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేసేసేయో లేకపోతే గిన్నెస్ రికార్డ్స్ క్రియేట్ చేసేయమను ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి పేరెంట్కి. ఎందుకు అని అంటే మనం ఏం చేస్తాం, చాలా అంటే ఇట్స్ కామన్ థింగ్ అండి పేరెంట్లో ఏంటి అని అంటే మనం చేయలేనివి ఏవైనా ఉంటే పిల్లల ద్వారా అవి వాళ్ళతో చేయించి దాని నుంచి సంతోషం పొందాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఆ ఎక్స్పెక్టేషన్ కనుక మనం తగ్గించుకుంటే, ఇప్పుడు నా దగ్గర కొంతమంది వస్తారు, పేరెంట్స్ అస్సలు మాట్లాడరు. సో పేరెంట్ ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది అంటే మా పిల్లలు స్టేజ్ ఎక్కి అనర్గళంగా మాట్లాడేయాలి అని అంటారు. సో నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను, మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారండి? సరే, రోజులో, వారంలో, నెలలో ఎన్నిసార్లు కలుస్తారు వాళ్ళతోటి? ఎప్పుడో కానీ కలవండి. మేము మా ఇంట్లోనే ఉంటాం, పెద్దగా బయటికి వెళ్ళము. సో మీరు బయటకు వెళ్లకుండా, మీరు ఎవరితో మాట్లాడడం చూడకుండా మీ పిల్లలు సడన్గా స్టేజ్ ఎక్కేసి ఎలా మాట్లాడగలుగుతారు అనుకున్నారు? మీరు రోజు బయటకి వాకింగ్కి తీసుకొని వెళ్ళి నలుగురిని కలిసినప్పుడు వాళ్ళని పలకరించి, పిల్లల్ని కూడా వాళ్ళతో మాట్లాడించి, పిల్లల్ని కూడా పలకరింప చెయ్యగలిగితే మెల్లిగా సోషలైజింగ్ వస్తుంది. అప్పుడు ఈ స్ట్రేంజర్ యాంగ్జైటీ తగ్గుతుంది పిల్లలకి. సో ఫస్ట్ స్మాల్ స్టెప్స్ అన్నమాట ఇవన్నీ కూడా, స్మాల్ స్టెప్స్ అంటాం. సో పక్కనింటి వాళ్ళతోటి మాట్లాడగలిగితే, తెలియని వాళ్ళని పరిచయం చేసినప్పుడు మాట్లాడగలిగితే, ఒక స్కూల్లో స్టేజ్ ఎక్కి మాట్లాడగలిగితే, కంపల్సరీగా బయట కూడా ఒక స్టేజ్ మీద ఎక్కి వాళ్ళు అనర్గళంగా మాట్లాడగలుగుతారు. ఆ ఫస్ట్ ఇనిషియల్ స్టెప్స్ మీరు ఇవ్వగలగాలి పిల్లలకి. మనం ఇవ్వగలిగినప్పుడు ఫర్దర్ స్టెప్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే మనమే స్టేజ్ ఎక్కి మనం లైఫ్లో మాట్లాడకుండా పిల్లలు మాత్రం ప్రైమ్ మినిస్టర్లు అయిపోవాలి, ప్రెసిడెంట్స్ అయిపోవాలి అని అంటే అది ఎంత స్ట్రెస్ పిల్లలకి. సో మేఘన గారు, ఇప్పుడు స్ట్రాంగ్ పర్సన్ అని మాట్లాడుకున్నప్పుడు ఆయనకు అన్ని కెపాసిటీస్ ఉన్నాయి, లేకుంటే ఆ అమ్మాయి అన్నిటినీ తట్టుకోగలుగుతుంది, బేర్ చేయగలుగుతుంది, ఇలాంటిదన్నీ ఉంటాయి.
వీక్నెస్ల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు దేనికి తట్టుకోలేడు, లేకుంటే ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, డౌన్ అయిపోతుంటారు, డిసప్పాయింట్మెంట్లు ఉంటాయి, ఇవన్నీ గురించి ఏంటి అసలు స్ట్రాంగ్నెస్, ఏంటి వీక్నెస్, దీన్ని ఇది కాకుండా ఒక నార్మల్, ఇది నార్మల్ అని కాయిన్ చేయడం కూడా అంత ఈజీ కాదు. సో ప్రతి దానికి ఒక పారామీటర్స్ అన్నట్టు పెట్టుకొని అంత రియాక్షన్స్ ఇవ్వడం, వీటన్నిటిని ఎలా చూడాలి, అసలు ఏది ఓకే అనుకోవచ్చు మనం? యాక్చువల్గా ఆపోజిట్స్ ఆల్వేస్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అండి. అంటే మీరు యూ బిలీవ్ కదా దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ పర్ఫెక్ట్. ఎగ్జాక్ట్లీ, అవును. సో దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ నార్మల్ ఆల్సో. సో బట్ ఆ సినారియోని బట్టి, ఆ సిచ్యువేషన్ని బట్టి ఎవరు ఎంత బెటర్గా హ్యాండిల్ చేసుకోగలుగుతున్నారు దాన్ని బట్టి దే కెన్ యాక్చువల్లీ టేక్ అ కాల్. ఇప్పుడు కొన్ని సినారియోస్లో కొంతమంది ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్గా ఉంటారు. అది వాళ్ళు రియలైజ్ చేసుకొని నేను ఈ సినారియోస్ నేను ఎక్స్ట్రీమ్గా ఎమోషనల్ అయిపోయాను, దీనికి వాట్ ఈస్ ద వే అవుట్ అని అనుకోగలిగినప్పుడు ఒక చిన్న రిఫ్లెక్షన్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే నెక్స్ట్ టైం అలాంటి సినారియోస్ అండ్ సిచ్యువేషన్స్ని కొంచెం బెటర్గా హ్యాండిల్ చేసుకోగలుగుతారు. సో అది నా వీక్నెస్ అని ఎప్పుడైతే కాయిన్ చేసేసుకుంటారో అలాంటి ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా వాళ్ళు అంతే ఎమోషనల్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. లేదు నేను అంత ఎమోషనల్గా అంటే అంత ఎమోషన్ తోటి ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్ మీ అని అన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మెల్లిగా దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే అదే స్ట్రెంగ్త్ అవుతుంది. అంటే అలాంటి సినారియో సిచ్యువేషన్ వచ్చినప్పుడు తట్టుకోగలిగినప్పుడు దాన్నే స్ట్రెంగ్త్ అని కూడా చెప్పుకుంటారు. సో ఈ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ అనేవి ఏజ్ని బట్టి మారిపోతూ ఉంటాయండి. ఒక ఏజ్లో కొన్ని సినారియోస్ కొన్ని సిచ్యువేషన్స్లో స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు అదే పర్సన్ ఇంకొక ఏజ్లో ఇంకొక సినారియోలో ఇంకొక సిచ్యువేషన్లో వీక్గా అనిపించవచ్చు. సో దెర్ ఇస్ నో వన్ సొల్యూషన్ ఆర్ దెర్ ఇస్ నో వన్ ఫార్ములా ఫర్ ఎనీ ఆఫ్ దీస్ సిచ్యువేషన్స్. కాకపోతే ఏంటి అని అంటే యాజ్ లాంగ్ యాజ్ వీ హ్యావ్ దిస్ అవేర్నెస్ దట్ ఆపోజిట్స్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్, హౌ కెన్ ఐ చేంజ్ ఇఫ్ ఐ వాంట్ టు. కొన్నిట్లో స్ట్రెంగ్త్స్ కూడా ప్రాబ్లం అవుతాయి. అంటే ఉన్నట్టుగా మాట్లాడేయటం నా స్ట్రెంగ్త్ అని అంటారు. కానీ సినారియో సిచ్యువేషన్స్లో అవి అన్ని చోట్ల వర్క్ అవ్వకపోవచ్చు. ఆ ఎబిలిటీ నేర్చుకోగలిగినప్పుడు అందుకే అంటారు కదా స్ట్రీట్ స్మార్ట్నెస్ ఉండాలి, కలుపుకోలుతనం ఉండాలి అని ఎందుకంటారు అని అంటే ఎక్కడ తగ్గి ఉండాలో ఎక్కడ ఎలా ఉండాలో నేర్చుకున్నప్పుడు అది బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు స్ట్రెంగ్త్ కానివ్వండి వీక్నెస్ కానివ్వండి కీప్స్ చేంజింగ్. సో కొంతమంది ఏదైతే స్ట్రెంగ్త్ అని అనుకుంటారో ఇట్ కెన్ బి అ వీక్నెస్ ఇన్ అదర్ సిచ్యువేషన్స్ అండ్ సినారియోస్. సో దెర్ ఈస్ నథింగ్ బట్ నార్మల్, బట్ హౌ డు యూ హ్యాండిల్ దట్ సిచ్యువేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో కొంతమంది ఉంటారు వాళ్ళ పిల్లల గురించి చెప్పే పేరెంట్స్, మా వాడు చాలా మొండి, లేకుంటే మా పాప అసలు ఏం చెప్పినా వినదు, పట్టించుకో, తను ఏమనుకుందో తన పంత నెరవేర్చుకోవాలనుకో. మరి కొంతమంది ఉంటారు ప్రతిదానికి ఏడ్చేస్తున్నారు, లేకుంటే పట్టుబట్టి మొండి పట్టుదనంతో అది సాధిస్తున్నారు, దానికోసమే ఏడుపుని లేకుంటే దానికోసమే ఎమోషన్స్ని బెదిరించడాన్ని బ్లాక్ మెయిలింగ్ని ఇలా యూస్ చేసుకుంటున్నారు. ఇలా కూడా రెండు రకాల పిల్లలు కనిపిస్తూ ఉంటారు కదా. సో పేరెంట్స్కి ఆ టైంలో వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, లేకపోతే ఏది గుడ్ ఏది బ్యాడ్ ఎలా చెప్పాలంటారు? అయితే దానికి నేనేం చేస్తాను పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ ఒక చిన్న ఫార్ములా చెప్తాను. ఇట్స్ కాల్డ్ PMI, ప్లస్ మైనస్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. సో ఇప్పుడు ఒక డిసిషన్ తీసుకోవాలి అని అంటే ఫర్ యూ టు మేక్ ఎ డిసిషన్ జస్ట్ ఫాలో దిస్ ఫార్ములా. ఆ డిసిషన్ వల్ల వచ్చే ప్లస్ పాయింట్స్ ఏంటి, ఆ డిసిషన్ వల్ల అయ్యే మైనస్ థింగ్స్ ఏంటి, ఆ డిసిషన్ వల్ల అయ్యే ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటి కూర్చొని కనుక లిస్ట్ చేసుకోగలిగితే దాన్ని వే చేసుకోగలిగితే డెఫినెట్గా దే విల్ బీ ఏబుల్ టు మేక్ ఎ బెటర్ డిసిషన్. ఇప్పుడు కొంతమంది ఏడ్ చేస్తుంటారు, లేకపోతే ఆర్ వాట్ ఎవర్ ఆర్ మొండిగా ఉన్నారు, ఏడ్చి అంటే ఒకటి ఏదైనా ఇవ్వలేదు మీరు, సో రాగగా ఏడ్ చేస్తూ ఉంటారు ఆ పిల్లలు. సో హౌ కెన్ యూ హ్యాండిల్ దట్ సిచ్యువేషన్ ఆర్ సినారియో అని అంటే ఐ డోంట్ థింక్ అంటే క్రైయింగ్ విల్ నాట్ గెట్ యూ ఎనీథింగ్ అనేది దట్ ఈస్ నాట్ ద ఆన్సర్. దట్ ఈస్ నాట్ ది ఆన్సర్. యూజ్ వర్డ్స్. ఎందుకు ఏడుస్తున్నావు అనేది ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్రెస్. దాని తర్వాత నాకు పలానాది కావాలి, సో అది అడిగే విధానం ఏంటి, ఎందుకు కావాలి. ఇప్పుడు సపోజ్ పిల్లలకి ఒక రెడ్ కలర్ కార్ ఉంది, ఇంకొక ఎల్లో కలర్ కార్ కావాలి, ఎందుకు కావాలి అనే క్లారిటీ ఉండి అడిగినప్పుడు మీరు ఇవ్వండి. క్లారిటీ లేకుండా అడుగుతుంటే కూర్చోబెట్టి క్లారిటీ ఇవ్వండి. నాన్న ఈ కారు ఉంది కదా,
అదేదో ఎల్లోది ఇంకొకటి వేరే బొమ్మ కొనుక్కుందాము, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్. పిల్లలకి కూర్చోపెట్టి మనం నేర్పించుకునే దాన్ని బట్టి వాళ్ళు ఆ రాగతనం అనేది తగ్గించుకుంటూ వస్తారు. ఎప్పుడైతే వాళ్ళు ఏడిస్తే మీరు ఏదైతే ఇచ్చేసారో అంటే మీరు వాళ్ళకి దాసోహం అయిపోయినట్టే. వీటిని ఇమోషనల్ బ్లాక్మెయిలింగ్ అంటారు. సో పిల్లలకి బాగా తెలుసు మిమ్మల్ని ఎలా ఇమోషనలీ బ్లాక్మెయిల్ చేయాలి అనేది, బికాస్ దే నో యువర్ పల్స్ సో మచ్. మీకు తెలీదు, మీరు మామూలుగానే ఉంటారు ఇంట్లో, కానీ పిల్లలు ఎంత అబ్జర్వ్ చేస్తారు అంటే ఏ పాయింట్ మీకు వీక్ పాయింట్, అవుతుంది, ఏది ఎక్కడ ప్రెస్ చేస్తే ఏం వస్తుంది అనేది వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. సో హౌ డు యూ హ్యాండిల్ దీ సిచ్యువేషన్స్ అగైన్ విత్ అవేర్నెస్. పిల్లల్ని కూర్చోపెట్టుకొని, ఓకే యువర్ అప్సెట్ రైట్ నౌ, ఐ అండర్స్టాండ్ దట్ యువర్ అప్సెట్, యూ వాంట్ టు క్రై, ఓకే క్రై, ఐ విల్ సిట్ హియర్, ఐ విల్ వెయిట్. నేను వెయిట్ చేస్తాను, నీ ఏడుపు అయిపోయేంత వరకు నేను వెయిట్ చేస్తాను. ఆ ఏడుపు అంతా అయిపోయిన తర్వాత యూజ్ వర్డ్స్. నీకు ఏం కావాలి, ఎందుకు ఏడుస్తున్నావు, ఓకే ఇది పర్టికులర్ది కావాలి, అది అడిగే విధానం ఏంటి, సరే ఎందుకు కావాలి, ఒక ఐడియా ఉంది నీకు, ఓకే నేను 2 కార్లతోటి నేను ఏదో ప్లే చేయాలనుకుంటున్నాను, లేకపోతే నేను రేస్ పెట్టాలనుకుంటున్నాను. సో దే హ్యావ్ సమ్ క్లారిటీ. సో ఇది ఎన్ని డేస్, ఇన్ని డేస్ నేను ఇది ఆడతాను ఆర్ అనేది పిల్లల్ని దగ్గర నుంచి కూడా కన్ఫర్మేషన్ తీసుకొని దెన్ యూ కెన్ గివ్. వాళ్ళకి ఐడియా లేదు, నాకు కావాలి పక్కన వాళ్ళకు ఉంది కాబట్టి నాకు కావాలని రాగగా ఏడిస్తే నేర్పించుకోండి, దట్ ఈస్ నాట్ ద వే అని. కొంచెం పెద్ద పిల్లలకైతే ఓకే వాట్ ఆర్ ద ప్లస్ థింగ్స్ హ్యావింగ్ దిస్ పర్టిక్యులర్ టాయ్, what are the minus things, you're spending again the same amount of money for something which you already have. What are the interesting things, okay let us put a car race or games, different games that you can combinations and permutations, combinations of playing games. ఇలాంటి కనుక మీరు కూర్చోబెట్టి పిల్లలకి నేర్పించగలిగితే their world will expand. అప్పుడు ఆ ఏడుపులు ఆ మొండితనాలు తగ్గి కూర్చొని they will come and tell you why they want, what they want and how they want. సో దిస్ ఇస్ ఇది ఒక రోజులో రాదండి, ట్రై చేస్తూ ఉండాలి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దే విల్ లర్న్. సో వన్స్ దే లర్న్ డెఫినెట్గా యూ విల్ అప్రిషియేట్ హౌ దే ఆర్ టేకింగ్ దేర్ డిసిషన్స్ ఈవెన్ ఇన్ లైఫ్. ఆ చిన్న ఇది తినాలి ఇది తినొద్దు కాడి నుంచి మొదలు పెడితే, ఇది కావాలి ఇది వద్దు అనే దగ్గరికి వెళ్ళి నేనేం చెయ్యాలి లైఫ్లో నేనేం చేయకూడదు వరకు కూడా దిస్ PMI విల్ హెల్ప్ దెమ్ ఎవ్రీవేర్ దే గో. యా బికాస్ ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను ఎప్పుడు పిల్లలకి ఫిజ్ డ్రింక్స్ తాగొద్దు అని చెప్తారు, పిల్లలకి మంచిది కాదు అని అంటారు. నేనేమని చెప్తాను అని అంటే వాట్ డస్ అవర్ లంగ్స్ డూ, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ అవర్ లంగ్స్, ఇట్ విల్ రిమూవ్ కార్బన్ డైఆక్సైడ్ అవుట్ ఆఫ్ అవర్ బాడీ అండ్ పుట్స్ ఇట్ అవుట్. సో వాట్ హ్యాస్ దట్ కెపాసిటీ టు రిమూవ్ కార్బన్ డైఆక్సైడ్ అవుట్సైడ్ ఆఫ్ ఇన్సైడ్ ఫ్రమ్ అవర్ బాడీ అంటే లంగ్స్కి ఉంది. కానీ మనం అదే కార్బన్ని పంప్ చేసి నోటి ద్వారా తీసుకుంటే అదర్ ఆర్గాన్స్ ఎంత ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ ఎడ్యుకేషన్ మీకు ఉంటే విల్ యూ చూస్ బిట్వీన్ కోకోనట్ వాటర్ అండ్ ఫిజ్ డ్రింక్, సో యూ విల్ హ్యావ్ అ రైట్ చాయిస్ కదా అక్కడ. కోకోనట్ వాటర్ తాగాలనుకుంటున్నావు, ఫిజ్ డ్రింక్ తాగాలనుకుంటున్నావు. పేరెంట్స్ చెప్తారు పిల్లలకి ఒక్కోసారి స్మోకింగ్ ఈజ్ బ్యాడ్ నానా అని వాళ్ళే స్మోక్ చేస్తూ ఉంటారు. ఫిజ్ డ్రింక్స్ మంచి కాదు అని వాళ్ళే తాగుతారు. పిల్లలు తాగకూడదు, పెద్దవాళ్ళు తాగొచ్చు. సో వాట్ స్టాండర్డ్స్ ఆర్ యూ సెట్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యా వెన్ యూ సే సంథింగ్ వాక్ ద టాక్, దెన్ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. అంతేగాని పిల్లలు చూడకుండా మనం తాగేసో పిల్లలు తాగకూడదు నేను చేయొచ్చు అని చెప్పినప్పుడు అది వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఉండదు పిల్లల్లో. సో దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్. సో మనం చెప్పే విధానం పట్టి కూడా పిల్లలు దే విల్ మేక్ సెన్స్ అండ్ దెన్ దే విల్ చూస్. అప్పుడు మనం చూసినా చూడకపోయినా వాళ్ళకి ఇంటిగ్రిటీ పెరుగుతుంది, వాళ్ళ ఓన్గా డెసిషన్ తీసుకునే ఆలోచన ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనం చూస్తే ఒక పని చూడకపోతే ఇంకో పని చేయరు, ఇంకో రకంగా బిహేవ్ చేయడం ఉండదు. మనం చూసినా చూడకపోయినా బికాస్ దే నో ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు, నా బాడీకి సరిపోదు అని తెలిసినప్పుడు మీరు చూడకపోయినా వాళ్ళు తాగరు. ఇది నేను స్వతహాగా మా పిల్లల మీద ఎక్స్పెరిమెంట్ చేసి చూసాను నేను. ఇట్ వర్క్డ్. ఇప్పుడు పీర్ ప్రెషర్ అనేది ఉంటుంది. మనం ఇంత చిన్నపిల్లల గురించి మాట్లాడుకున్నప్పుడు
పీర్ ప్రెషర్ అనేది టీన్స్లోనో లేకుంటే కాలేజ్కి వెళ్ళాక యూనివర్సిటీలోనో కాదు, అట్లీస్ట్ మనం ఆ ఏజ్ వైజ్గా అది పెరుగుతూ వస్తుంది. వాళ్ళతో దే స్టార్టెడ్ కంపేరింగ్ విత్ దెమ్ సెల్స్, సేమ్ లైక్ ఆ పేరెంట్స్ కూడా పక్క వాళ్ళు అలా చేస్తున్నారు, ఈ అమ్మాయి ఇలా ఉంది, లేకుంటే మా అన్నయ్య పిల్లలు లేకుంటే మా కజిన్స్ వాళ్ళ పిల్లలు, ఇలా కంపారిజన్ అనేది వాళ్ళలో పేరెంట్స్లో ఎలా ఉంటుందో సేమ్ కంపారిజన్ పిల్లల్లో కూడా ఉంటుంది. వాళ్ళు అలా ఫ్రీగా వదిలేశారు, లేదు వాళ్ళ పేరెంట్స్ ఇలా చేయలేదు, వాళ్ళు ఇది తింటారు అది తాగుతారు ఇలా ఉంటారు, మీరేంటి ఇలా రెస్ట్రిక్షన్స్, అక్కడ అనేది ఒక కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది కదా. సో ఎవరు నెగ్గాలి, ఎవరు తగ్గాలి, లేకుంటే ఎవరిని యాక్సెప్ట్ చేయాలి, ఏం చేయాలంటారు, ఏం జరగాలి అక్కడ? అక్కడ కాన్వర్సేషన్స్ ఇంపార్టెంట్ అండి. దాన్ సేయింగ్ ఎస్ నో కంటే కూడా అది ఎందుకు మనం చేయట్లేదు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు మనకి రీజన్స్ తెలియదు, మనం ఎందుకు చేయకూడదు అనే దాని మీద ఒక కాన్వర్జేషన్ కనుక పెట్టుకోగలిగితే పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. ఓ దీనికోసమా మా ఇంట్లో వాళ్ళు చేయట్లేదు, ఓకే మేబీ వీఆర్ బెటర్ ఎట్ టేకింగ్ అవర్ డెసిషన్స్ అని వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళు అడగరు. అదే స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే పక్కన వాళ్ళు నేను ఈ పెన్సిల్ కొనుక్కున్నాను లేకపోతే నేను బాక్స్ కొనుక్కున్నాను ఏదో చూపిస్తూ ఉంటారు. ఇంటికి వచ్చి పిల్లలు కూడా అడుగుతారు. అప్పుడు ఇందాక చెప్పినట్టు పిఎంఐ నీకెందుకు, నీకు లేదా అట్లాంటి బాక్సే కావాలి అని ఎందుకు, నీకు పెన్సిల్ కావాలి నీ దగ్గర ఉందా, ఉంది, అదేం చేస్తుంది, రాస్తుంది. సో వాట్ ఈస్ దట్ అదర్ పెన్సిల్, వాట్ ఈస్ ఇట్ డూయింగ్ బియాండ్, వాట్ ఈస్ ఇట్ అంటే ఎక్స్ట్రా ఏం చేస్తుంది కదా, ఏమీ చేయట్లేదు, ఓన్లీ కలర్స్ ఎక్కువ ఉన్నాయి దాంట్లో అంతే. ఓకే సో నువ్వు కలర్స్ ఎక్కువ టీ షర్ట్ ఉందా నీ దగ్గర, ఉంది, అది వేసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చుగా. సో అక్కడ ఏమైపోతుంది ఒక్కొక్కసారి ఏంటి అని అంటే చిన్నగా స్టార్ట్ అవుతాయండి ఇలాంటివన్నీ కూడా. పియర్ ప్రెషర్ అంటాము కానీ కంపారిజన్లో వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. ఇంటికి వెళ్ళి పిల్లలు ఏడుస్తారు, క్లాస్లో ఎవరో ఒక మంచి పెన్సిల్ తెచ్చుకున్నారు అని. పేరెంట్ ఏం చేస్తారు, షాప్కి వెళ్తారు, ఆ పిల్లలు ఏం పెన్సిల్ తెచ్చుకున్నారో వీళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో 5-10 రకాల పెన్సిల్స్ కొనుక్కొచ్చి ఇచ్చేస్తారు పిల్లలకి, ఇంకా ఏడవకూడదు అని చెప్పి ఆ రోజుకి. పెన్సిలేగా ఎంత సార్, ₹2 కదా అని అనుకుంటారు. సో పిల్లల్ని హ్యాపీ చేయడానికి అలా అలవాటు అయ్యింది. ఏదో ఒక రోజు మనం కొనివ్వలేనిది అడుగుతారు పిల్లలు. ఆ ఒక్కటి కొనివ్వలేదని ఈ లైఫ్ లాంగ్ కొనిచ్చినవి అన్నీ ఆ నిమిషానికి మర్చిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో ఇట్స్ నాట్ గుడ్. ఎప్పుడైనా సరే కాన్వర్జేషన్స్ ఆల్వేస్ హెల్ప్ అండి. ఇది ఎందుకు చేయాలి ఆర్ ఇది ఎందుకు చేయకూడదు. కొన్నిసార్లు పేరెంట్స్ కూడా ఒప్పుకోవచ్చు పిల్లలు ఎందుకు చేయాలి అనేది వాళ్ళు కనుక కన్విన్స్ చేయగలిగినప్పుడు వీళ్ళు కూడా ఒప్పుకోవచ్చు. అంతేగాని అడమెంట్గా నేను వద్దనుకున్నాను కాబట్టి నువ్వు చేయడానికి వీల్లేదు అని అనే ఆ భావన కాకుండా వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా ఐఎమ్ కన్విన్స్డ్ విత్ వాట్ దే ఆర్ రిక్వెస్ట్ ఈజ్ అని అనుకున్నప్పుడు వదిలేయగలగాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ పెరుగుతుంది. నేను ఇంటికి వెళ్తే నా పేరెంట్ నేను చెప్పింది అంటే దానికి మంచి సాలిడ్ బేస్ ఉంటే వింటారు, నమ్ముతారు. ఆ నమ్మకం మన పేరెంట్గా కలిగించలేదు అనుకోండి, ఎవరైతే కలిగిస్తున్నారో ఆ నమ్మకం వాళ్ళ కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు మీరు ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కదు, ఆ పియర్స్ చెప్పిందే ఎక్కుతూ ఉంటుంది. ఎందుకు అనంటే అక్కడ వాళ్ళకి వ్యాలిడిటీ వచ్చింది, అక్కడ యాక్సెప్టెన్స్ వచ్చింది, ఇక్కడ రావట్లేదు. ఈజీగా క్యారీడ్ అవే అయిపోతూ ఉంటారు. చాలా చాలా. అప్పుడు ఏమవుతుంది, ఐ షుడ్ ఫిట్ ఇన్ టు దాట్, ఐ షుడ్ డూ దాట్ టు గెట్ దట్ యాక్సెప్టెన్స్ ఆర్ ఐ షుడ్ బి అనే ఆ దాంట్లో వెళ్ళిపోతూ ఉంటారు. నో, యు ఆర్ యునీక్, వై డూ యూ హ్యావ్ టు ఫిట్ ఇన్ టు సంథింగ్. యూ డోంట్ నీడ్ వ్యాలిడేషన్. ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ అవసరం లేదు. ఇంటర్నల్ వ్యాలిడేషన్ ఈజ్ మచ్ మోర్ బిగ్గర్ దాన్ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ అని మనం చిన్నప్పటి నుంచి నేర్పించగలిగితే, ఒక పని చేసావు వాళ్ళు ఏం చేస్తారు, పిల్లలు తీసుకొచ్చి చూపిస్తారు ఇది బాగుందా అని. మీరు బాగుంది అని చెప్పిన దాన్ని బట్టి మీరు ఇచ్చే ఆన్సర్ని బట్టి వాళ్ళు ఒక ఇంప్రెషన్ చేసుకుంటారు. నువ్వు యూ గుడ్ ఎట్ డ్రాయింగ్ నానా అని మీరు అన్నారు అనుకోండి, ఐఎమ్ గుడ్ ఎట్ డ్రాయింగ్. అదే ఎవరైనా వచ్చి యువర్ బ్యాడ్ ఎట్ డ్రాయింగ్, ఏంటంత పిచ్చి గీసావు, ఐఎమ్ బ్యాడ్ ఎట్ డ్రాయింగ్. సో ఇది అన్ని ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్స్. అలాంటి టైంలో పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఏం చేయొచ్చు అని అంటే, హౌ డిడ్ యూ ఫీల్ డూయింగ్ ఇట్. ఆ డ్రాయింగ్ చేయడానికి మేబీ ఆ పిల్లలు గంట సేపు తీసుకుని ఉండొచ్చు. ఐ వర్క్డ్ రియలీ హార్డ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. దట్స్ ఇట్. సో దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇంటర్నలీ. అది పక్కన వాళ్ళకి నచ్చిందా నచ్చలేదా పక్కన పెడదాం. యూ పుట్ ఇన్ ఎఫర్ట్, యూ లైక్ ఇట్, దట్స్ ఇట్. అప్పుడు ఇంటర్నల్ వ్యాలిడేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్స్ కోసం వెతుక్కోరు. అప్పుడు పియర్ ప్రెషర్ అనేది ఉండదు. ఇప్పుడు వాట్ డూ యూ లైక్ టు డూ, నువ్వు డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ అని అడగండి ఒక టీనేజర్ని, చెప్పగలుగుతున్నారా, లేదు. అంటే ఐ లైక్ టు, నేను ఒక మాట చెప్తే నేను అది చేస్తాను, నాకు ఒక టైం మేనేజ్మెంట్ స్కిల్ ఉంది, లేకపోతే నాకు గ్రిట్ ఉంది, లేకపోతే నేను నేర్చుకోగలిగే కెపాసిటీ ఉందని ఎంత కాన్ఫిడెంట్గా ఎంతమంది చెప్పగలుగుతున్నారు. వాళ్ళ పేరు, వాళ్ళ స్కూల్, వాళ్ళ క్లాస్ తప్పితే ఇంట్రొడక్షన్లో అంతకు మించి వాళ్ళు చెప్పలేకపోతున్నారు.
I am an explorer. I like to explore things. I am a critic. I usually write critics on certain things that I've seen or I've read with my thoughts. ఎంతమంది చేయగలుగుతున్నారు? సో నిజంగా అప్బ్రింగింగ్ అన్నంటే ఒక పాజిటివ్ పేరెంటింగ్ అన్నంటే ఇవన్నీ ఇన్వాల్వ్ అయినప్పుడు అన్ని కొన్ని పాళ్ళల్లో ఉన్నప్పుడు అతివృష్టి అనావృష్టి రెండు కరెక్ట్ కాదండి. అప్పుడు ఐ థింక్ సినారియో సిచ్యువేషన్ని బట్టి ఇవాల్వ్ అవుతా ఉన్నప్పుడే ఐ థింక్ దట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. సో కంపారిజన్ అప్పుడు కూడా రెస్ట్రిక్షన్స్ అనేది కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇది వద్దు, ఇది చేయకూడదు, అది అలా, ఇదైతే దీంతో వచ్చేటువంటి రిజల్ట్స్ ఇలా ఉంటాయి, ఇదైతే చాలా బాగుంటుంది. మన ఒపీనియన్ని చెప్తూనే రెస్ట్రిక్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా అక్కడ కనిపిస్తూనే ఉంటుంది కదా. ఉంటుంది. అప్పుడు కూడా కన్విన్స్ చేయడం అనేది, కమ్యూనికేషన్ అనేది మొండిగా లేదు నేను చేస్తాను, వద్దు చెయ్యొద్దు, అక్కడే కాన్ఫ్లిక్ట్ అనేది కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి సో ఏ ఏజ్లో ఇలాంటిది స్టార్ట్ చేస్తే ఒక కమ్యూనికేషన్ అనేది బెటర్ అంటారు? రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అండి. ఇప్పుడు ఎప్పుడైతే పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం మాట్లాడామో క్వశ్చనింగ్ చేయకుండా, అంటే స్కూల్లో ఏమైంది ఒక క్వశ్చన్ ఉంటే మీ టీచర్ తిట్టిందా, మీ ఫ్రెండ్స్ కొట్టారా, అలాంటివి కాకుండా ఈరోజు నువ్వు ఎవరికైనా హెల్ప్ చేసావా, ఎవరైనా నీకు హెల్ప్ చేశారా, ఇలాంటి క్వశ్చనింగ్ తోటి కనుక స్టార్ట్ అయితే, అంటే పాజిటివ్ క్వశ్చనింగ్, అంటే నెగటివిటీని ఎన్హాన్స్ చేయకుండా పాజిటివ్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే దే ట్రై టు లుక్ ఎట్ ఓన్లీ పాజిటివ్ థింగ్స్ అరౌండ్ దెమ్ కంపారిటివ్లీ. నెగటివ్ థింగ్స్ని కూడా వాళ్ళు ఎక్నాలెడ్జ్ చేస్తారు, కానీ దానితోటి వీళ్ళకి ఎఫెక్ట్ అంత ఎక్కువ పడదు. లేకపోతే ఇన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్నా ఒక్క నెగటివ్ థింగ్ మీద వాళ్ళు డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, మీరు ఎంత అందంగా ఉన్నారండి, మీ కళ్ళు ఎంత ఎక్స్ప్రెసివ్గా ఉన్నాయండి, మీ స్మైల్ చాలా అందంగా ఉందండి, ఇంత చక్కగా ఉన్నారు, కానీ ఆ ముక్కు ఒక్కటే అని అన్నాను అనుకోండి, అక్కడే ఆగిపోతాం మనం ఇంకా. అంటే ఇన్ని కాంప్లిమెంట్స్ అన్నీ పోతాయి. ఆ ముక్కు మీద ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తారు మీరు? ఏం ప్రాబ్లం ఉంది, ఎక్కడ తేడా ఉంది, ఏం జరిగింది? అదే ఇంటర్నల్ వ్యాలిడేషన్ ఉందనుకోండి, వాళ్ళ దృష్టిలో నా ముక్కు బాగాలేదు కానీ నాకు నా ముక్కు చాలా ఇష్టం అని మీకు కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, ఎవరు కమెంట్ చేసినా మీరు ఏం చేస్తారు? ఇట్స్ దేర్ పర్సెప్షన్, బట్ ఐ నో ఐ యామ్ బ్యూటిఫుల్ అని అనుకున్నప్పుడు ఎవరు మనల్ని ఏమీ చేయలేరు. ఆ కాన్ఫిడెన్స్ పెంచగలగాలి పిల్లల్లో. సో ఆ కమ్యూనికేషన్ ఫస్ట్ నుంచి కూడా మనం ఇవ్వగలిగితే, అంటే ఆ కాన్వర్జేషన్ ఉన్నప్పుడు చేయగలిగితే, ఆ కాన్వర్జేషన్ స్కిల్స్ అనేది పెంపొందించగలిగితే, సో ఎప్పుడైనా కూడా నేనేమంటానంటే ఒక ఫ్యామిలీ టైం అనేది రోజు పెట్టుకోగలిగితే, ఇంట్లో ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పర్వాలా, ఈరోజు మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు అనే చిన్న కాన్వర్జేషన్లో పిల్లలకి చెప్పగలిగిన, వాళ్ళతో షేర్ చేసుకోగలిగిన, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్ని వాళ్ళు ఎలా రిజాల్వ్ చేసుకుంటున్నారని మీరు వినగలిగిన, ఇట్ విల్ టేక్ దెమ్ ఎ లాంగ్ వే. అదే ఏదైనా ఒక కాన్ఫ్లిక్ట్, ఇప్పుడు ఇద్దరు పిల్లలు కలిసి ఆడుకుంటా ఉన్నారు, పక్కన వాడు ఏదో అయింది, వీడు పడిపోయాడు, మా అబ్బాయిని తోసేసావు అని చెప్పి వాళ్ళకి గ్రజ్జులు పెంచేసే కంటే కూడా ఓకే అలాంటి సినారియోలో నువ్వేం చేయొచ్చు, సో కెన్ యూ ఫర్గివ్, సరే మిస్టేక్ జరిగింది, కెన్ యూ ఫర్గివ్, కెన్ యూ మూవ్ ఆన్ అన్నప్పుడే పిల్లల్లో డీపర్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు బాండింగ్ లేకేనండి చాలా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి అంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడితేనే ఆ రిలేషన్ అనేది బిల్డ్ అవుతుంది. చిన్నగున్నప్పటి నుంచి ఒక పేరెంట్ చైల్డ్కి ఉన్న రిలేషన్షిప్ పెద్ద అయిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎందుకు చెడిపోతుంది అని అంటే ఎక్కడో వాళ్ళ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయలేదు, సో అక్కడితో తెగిపోతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్క దానికి ఎఫర్ట్స్ పెట్టాలి, ఎఫర్ట్స్ పెడితేనే ఏ రిలేషన్షిప్ అయినా ముందుకు వెళ్తుంది. రిలేషన్షిప్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మైండ్, హార్ట్, ఏమంటారు మనస్సు అండ్ కోఆర్డినేషన్ తోటి, ఎందుకంటే రిలేషన్షిప్స్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ బీయింగ్ వెరీ స్ట్రాంగ్ పర్సన్ అనమాట. ఆ రిలేషన్షిప్స్ మనం బిల్డ్ చేసుకోగలిగినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నాకు నా పేరెంట్స్ ఉన్నారు, ఆర్ నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఆర్ నాకు మా టీచర్స్ ఉన్నారు అనేది. సో ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ పెంచకుండా కనుక మనం పిల్లల్ని పెంచుతూ ఉంటే దే కెన్ నెవర్ ట్రస్ట్ దేర్ టీచర్స్, దే కెన్ నెవర్ ట్రస్ట్ దేర్ ఫ్రెండ్స్. సో అలా ఎవరిని ట్రస్ట్ చేయకుండా ఎన్ని రోజులని హ్యూమన్ బీయింగ్ ఉండగలుగుతారు? చాలా కష్టం. అప్పుడు వాళ్ళ రిలేషన్షిప్స్ వచ్చే కొత్తగా వాళ్ళ లైఫ్లోకి ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళతో కూడా వాళ్ళు బిల్డ్ చేసుకోలేరు. జస్ట్ బికాజ్ ఒక పెళ్ళి అని పదం పెట్టి మనం ఇద్దరిని తీసుకొచ్చినా ఎంతకాలం ఉండగలుగుతున్నారు కలిసి?
సో రిలేషన్షిప్ అనేది చిన్నప్పటి నుంచే పెంపొందించుకుంటూ రావాలి. ఇప్పుడు ఒక స్కూల్లో జాయిన్ చేస్తారు, ఇంటికి వచ్చి పిల్లలు ఏదో చెప్తారు, నాకు అది నచ్చలేదు, ఈ టీచర్ నన్ను తిట్టిందో, మా ఫ్రెండ్ ఎవరో నన్ను గిల్లారు అని. పేరెంట్ ఏం చేస్తారు, నా పిల్లలు ఇంత ప్రాబ్లంకి ఫేస్ అయ్యారా అని చెప్పి నెక్స్ట్ డే ఇంకొక స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. సరే ఈ స్కూల్స్ మారుస్తారు, ఆ తర్వాత ఫ్రెండ్స్ మారుస్తున్నారు, నాకు వీళ్ళు నచ్చలేదు, ఓకే ఇల్లు మూవ్ అయిపోతాము. దాని తర్వాత ఒక రోజు వస్తుంది నాకు పేరెంట్స్ నచ్చలేదు అని అంటే, సో అప్పుడు ఏం చేస్తారు? అది 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 జీర్ణించుకోలేకపోతున్నారు కదా. ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చింది, కొన్ని ఫ్యామిలీస్లో చూస్తున్నాను, నాకు మా పేరెంట్స్ అంటే ఇష్టం లేదని చెప్పేస్తున్నారు, నేను మిమ్మల్ని చూడను అని చెప్పేస్తున్నారు. అది ఎక్కడ స్టార్ట్ అయ్యి ఉంటుంది? దానికి ఎక్కడో బీజం ఉండి ఉంటుంది కదా, దానికి ఎక్కడో సీడ్ ఉండి ఉంటుంది కదా. సో ఇవన్నీ కనుక మనం కొంచెం ముందు అంటే చూపుతోటి చూసుకొని, అవునా నాన్న కొంచెం అడ్జస్ట్ అవుదాము, అది అడ్జస్ట్ అవ్వలేని విషయం అయితే ఎస్ ఐ అండర్స్టాండ్, కానీ ఆ చిన్న చిన్న విషయాలు కూడా అడ్జస్ట్మెంట్ అనేది నేర్పించకుండా, చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ అనేది చేయకుండా పిల్లలకి, వాళ్ళని అలా హెలికాప్టర్ పేరెంటింగ్ అంటాం మేము, చాలా కుషన్డ్గా పెంచినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే కుషన్స్ ఉండవో దే విల్ ఫాల్ రియలీ ఫ్లాట్, కొలాప్స్ అయిపోతారు. సో అక్కడ అడ్జస్ట్మెంట్ కాంప్రమైజింగ్ కాదు, కాంప్రమైజింగ్ ఇస్ డిఫరెంట్ అండి. కాంప్రమైజింగ్ కొంచెం నెగటివ్ నోట్ కొనోటేషన్ ఉంటుంది. అడ్జస్ట్మెంట్ ఇంతవరకు నేను టాలరేట్ చేయగలుగుతాను, దీనికి బియాండ్ నేను టాలరేట్ చేయను, దట్ ఈస్ అడ్జస్ట్మెంట్. కాంప్రమైజ్ ఏదైనా సరే పడి ఉంటాను ఉండాలి అక్కడే, దట్ ఈస్ కాంప్రమైజ్. డోంట్ కాంప్రమైజ్, అడ్జస్ట్ క్యాన్ బీ డన్. సో ఒక రిలేషన్షిప్ బిల్డ్ అవ్వాలి అని అంటే అడ్జస్ట్మెంట్ అనేది నేను అబ్జర్వ్ చేసింది, అంటే మన గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్, నాకు ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు స్టే విత్ దెమ్. గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అంటే మా నాయనమ్మ వాళ్ళ పేరెంట్స్, అమ్మమ్మ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళని కూడా చూశాను నేను, తాతగారు వాళ్ళ పేరెంట్స్ని. సో వాళ్ళకున్న అడ్జస్ట్మెంట్ తోటి హౌ బ్యూటిఫుల్లీ దే క్యూరేటెడ్ దేర్ లైఫ్. మై గ్రాండ్ పేరెంట్స్, మై పేరెంట్స్, మీరు నమ్మరు, నాకు పెళ్ళయ్యేంత వరకు కూడా నాకు తెలీదు మా మదర్కి ఫాదర్కి ఒక ఒపీనియన్ ఏదన్నా ఉంటే దానికి డిఫరెన్స్, అండ్ దే హ్యాడ్ డిఫరెన్స్ ఇన్ దేర్ ఒపీనియన్స్, బట్ దే నెవర్ షోకేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చిల్డ్రన్. నా పెళ్ళ అయిన తర్వాత రియలైజ్ అయ్యాను, ఓకే ఉంటాయి ఉండాలి, కానీ హౌ డు దే పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చిల్డ్రన్? సో అక్కడ ఎక్కడో వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఒకళ్ళు అడ్జస్ట్ అయ్యి, సరే ఈసారికి ఇలా చేద్దాము అని అడ్జస్ట్ అయ్యి వాళ్ళు అలా చేసేవాళ్ళు లైఫ్లో. ఈరోజు మనం అలా ఎంత ఉండగలుగుతున్నాము plays a major role in trying to bring a strong or a strong child up. సో మేఘన గారు, మనం మాట్లాడుకోవాల్సినవి చాలా 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 ఉన్నాయి. సైకాలజీ గురించి కావచ్చు, పేరెంటింగ్ గురించి కావచ్చు, సొసైటీ, స్కూల్స్, కెరీర్, పిల్లలకు మొదలు పెట్టుకుంటే చాలా ఒక అనంతమైనటువంటి టాపిక్ అండ్ సబ్జెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీల్ కంటిన్యూ అండి. మనం ఇది స్టార్టింగ్ పిల్లలకు సంబంధించి ఎలా పేరెంటింగ్ అనేది ఉండాలి అనే దాంట్లో, ఫ్రెండ్లీ పేరెంటింగ్, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. హోప్ దిస్ ఎపిసోడ్ విల్ హెల్ప్ సో మెనీ పేరెంట్స్ అండ్ పిల్లల కోసం. I wish so. And I'm open to conversations. They can come and saying like, whatever they are doing, I can learn from them also. Thank you so much, Meghana garu. Thank you. Thank you so much. Thank you. Yeah.